Namaste, welcome to Khadri News. నమస్కారం. నా పేరు మురళి అండి. నేను బెంగళూరులో ఉంటాము. మేము ఆన్లైన్లో పారాయణము భగవద్గీత నేర్చుకోవడం అనేది గత సంవత్సరం 2023 ఏప్రిల్ 26వ తారీఖు స్టార్ట్ చేశాము. మాకు ఆన్లైన్లో గురువుగా శ్రీమతి సుధశ్రీ మేడం గారు మడకశిర నుంచి మాకు ఆన్లైన్ ద్వారా సుమారుగా 100 మందికి ప్రతిరోజు 9 నుంచి 10 గంటలు లేదా 10 నుంచి 11 గంటల ఆ మధ్యలో 1 గంట సేపు మాకు గీతా క్లాస్ నేర్పిస్తారు. దాంతోపాటు పిల్లల చేత తప్పులు పోకుండా చదవడానికి ముఖ్యంగా ప్రయత్నిస్తూ మేము ఆ గీతాను బాగా నేర్చుకొని గీతా శ్లోకాలు నేర్చుకొని అందరితో పాటు మాకు దాని భావం కూడా ఆమె తెలియజేస్తున్నారు. సో మేము స్టార్ట్ చేసి ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తప్పులు పోకుండా గీత శ్లోకాలు చదవడం కానీ అన్నీ మేము నేర్చుకున్నాము. దాని ద్వారా మా మానసిక ఇంప్రూవ్మెంట్ కానీ లేకపోతే మాకున్న కష్టాలు కానీ చాలా దాని నుంచి బయటపడగలిగామండి. చాలా చాలా ధన్యవాదాలు. ఆ సుధశ్రీ మేడం గారు కూడా వాళ్ళ గురువు గారు అయినటువంటి శ్రీరంగం శ్రీనివాస గారు ఇప్పటికీ ఆయన డాక్టర్ గారు ఆయన కూడా చాలామంది గీతా అభ్యున్నతకు చాలా పాటుపడే వ్యక్తి. ఆయన శిష్యురాలే మా గురువు గారు గీతా సుధశ్రీ మేడం గారు. ఆమె ద్వారా మేము నేర్చుకొని ఈరోజు ఆన్లైన్లో ఎవరైతే ఉన్నారో వారు రకరకాల ప్రాంతాల వాళ్ళు, ఉదాహరణకి హైదరాబాద్ కానివ్వండి, విజయవాడ కానివ్వండి, తిరుపతి కానివ్వండి, బెంగళూరు, కదిరి, పొద్దుటూరు, ఇలా రకరకాల ప్లేస్ నుంచి వచ్చి ఆన్లైన్లో మేమంతా కలిసికట్టుగా నేర్చుకొని ఈరోజు ఫస్ట్ టైం ఆ 7 శ్లోకాలు మధ్య అధ్యాయాలు నేర్చుకొని ఫస్ట్ టైం మన కంది క్షేత్రంలోని లక్ష్మీనరసింహ స్వామి వారి సన్నిధిలో ఇక్కడికి వచ్చి మేము గీతా పారాయణాన్ని పెట్టుకొని అందరూ కలిసి గీతా ఆత్మీయ సమ్మేళనం అని చెప్పి ఇక్కడ కలుసుకోవడం జరిగింది. ఈ విధంగా మేము ఆ 700 శ్లోకాలు ఆ శ్రీకృష్ణ పరమాత్మ సన్నిధి దగ్గర మేము
ఆలపించి దాంతోపాటు కొన్ని సంగీతాలు పాడి అలాగే మన ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాకు అవకాశం ఇచ్చారు. మా ఈవో గారికి అలాగే మన ప్రధాన ఆలయ అర్చకులు మన కుమారస్వామి గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మా రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా దూరం నుంచి వచ్చారు అక్షకులందరూ. అందరూ ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా మేము ఈ పారాయణం చేసుకుంటున్నాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలు. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ వంతు సహాయంగా అందరూ గీత భగవద్గీత శ్లోకాలు అందరూ నేర్చుకొని దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానివల్ల నేర్చుకుంటే ఏమొస్తుంది అందరూ తెలుసుకొని మీరు కూడా దీన్ని భగవంతుడు పాత్రలు కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. फोटो निकाल रहे चलो भाई पूछे पट्ट भाई मैं तो दिलांग रहा नमस्कार
వాళ్ళకి ఇంటికి అడగాల్సిన అవసరమే లేదన్నా. ఇంటికి అడగాల్సినాడు తిరుగుతానే ఉంటాడు. సైకిల్ తానా పోతా అన్న పక్కలేనా ఇబ్బంది సైడ్ సైడ్ రండి మా లేరు కాకపోతే మాకు ఇద్దరుగా సపోర్ట్ చేస్తారు లేరా రానా నువ్వు ఏమ్మా కుమార్ రెడ్డి నంగోలపల్లి పోటీ ఎత్తు పో అట్ట నిలబడు కుమార్ నువ్వు పాడిగా దున్నపోతున్నాడు పక్కన आगे बीजेपी ये करता कुछ भी करता नहीं, हमें ख्याल करते, इज्जत भी करते, तुम लोगों का हर एक बात पे हमें सावधानी भी रहते दिल से। సైకిల్ కొట్టేమ్మా బయటకు వచ్చేసింది నా చేసాను ఎత్తలా మేము అడుగుతానే ఉన్నాము, మేము చెప్తానే ఉన్నాం. నాకు కట్టకూడదు కట్టకూడదని ఇచ్చినారంటే ఎవరు కట్టుకోమని చెప్పినారు. నేను 4 తూర్లు చెప్పొచ్చిన మా కట్టకూడదని ఎవరికేమంటే సచివాలయంలో చెప్పాల్సిందే. అయిపోయింది నెంబర్ చెప్పు.
కౌన్సిలర్ అని చెప్పినా నేను కౌన్సిలర్ అని చెప్పినా నా ఇల్లు కట్టన్నారు కట్టకూడదు అని అప్పంగా మనిషి చచ్చిపోయి మనిషిని కలిపి ఎవరు కట్టించేది ఎందుకు సీనియర్ అంటున్నారంటే మీకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే సీనియర్. సో ఇవాళ జయహో బీసీ సదస్సు జరుగుతోంది. మనందరం చెప్పుకుంటుంటాం తెలుగుదేశం పార్టీ బీసీల పక్షపాతి అని చెప్పేసి. కానీ ఏ విధంగా బీసీల పక్షపాతి అని ఎవరైనా అడిగితే చెప్పడానికి మనకు కొన్ని మాటలు మన దగ్గర ఉండాలి, మనం కూడా కొన్ని తెలుసుకొని ఉండాలి. ఇందాక సోదరుడు సోంపాలెం నాగభూషణ్ గారు చెప్తున్నారు 2019లో ఒకే ఒక్క అజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. మనం గెలవాలంటే బీసీలను విడగొట్టాలి, మనం గెలవాలంటే బీసీ కులాల మధ్యలో చిచ్చు పెట్టాలి అనే ఒకే అస్త్రంతో బీసీలను చీల్చి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసినారు కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించినప్పుడు ఆ కార్పొరేషన్ డైరెక్టర్ చేయడానికి ఏమైనా పని ఉంటుందా? తన కులంలో వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురావడానికి ఒక రూపాయి ఏమన్నా సాయం కలిగే పరిస్థితిలో ఆ డైరెక్టర్ ఉన్నాడా? లేడు. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చుకోవడానికి మాత్రం ఆ కార్పొరేషన్లు పనిచేస్తున్నాయి. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం కోసమే ఆ 56 కార్పొరేషన్ల చైర్మన్లు దాంట్లో ఉండే డైరెక్టర్లకు జీతాలు ఇస్తున్నారు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు పోషిస్తున్నారు. కానీ కులంలో ఉన్న వేలాది మందికి ఏమైనా అభివృద్ధికి డబ్బు కేటాయించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏమీ కేటాయించలేదు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం జరిగిందా అనేది మనం గమనించుకుంటే బీసీలకు చట్టసభల్లో 33.3% రిజర్వేషన్లు ఇవ్వాలని, జనాభా సమాజం ప్రకారం బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని, 25% బడ్జెట్ బీసీల అభ్యున్నతి కోసమే కేటాయించాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని, బీసీ
చేసి చేతి వృత్తుల వారికి 4 లక్షల పైచలకు చేతి వృత్తుల వారికి రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నిన్న జగన్మోహన్ రెడ్డి బస్ యాత్ర పోతా ఉంటే ఏమో 5 గంటలకు ప్రోగ్రాం అన్నారు, మా ఇంటి ముందు రోడ్లు ఖాళీగా ఉన్నాయే, ఊర్లో పరిస్థితి ఎట్లుందని చెప్పనేసి ఒక సోదరునికి ఫోన్ చేస్తే ఇంటిపైకి వీడియో కాల్ చేసి చూపించారు. ఊర్లో బజార్లు కూడా ఖాళీ ఉంటాయి. ఏం ఊర్లో బజార్లు ఖాళీ ఉన్నాయి, ప్రోగ్రాం ఉందా లేదా అని చెప్పి టీవీ ఛానల్ పెట్టి చూస్తే ఎక్కడ లైవ్ లేదు. ఫోన్ లేదు, సాక్షి టీవీ పెట్టి సాక్షి టీవీలో ఉన్న లైవ్ ఉన్నాయి, సాక్షి టీవీలో కూడా లైవ్ లేదు. కరెక్ట్ గా పెట్టినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఏం చేసిందని చెప్పి వివరిస్తా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమ్మఒడి ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది, చేయూత ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చింది, ఆసరా ద్వారా ఇంతమంది మైనార్టీలకు ఇన్ని కోట్లు వచ్చిందని టేబుల్ వేసి చెప్తా ఉన్నారు. అందరికి వచ్చిన పథకాలు వచ్చినాయి తప్పించి ప్రత్యేకించి మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా చేసింది అంటే ఒక్క పథకం కూడా లేదు. బీసీలకు వచ్చిన పథకమే వాళ్ళకు వచ్చింది, ఎస్సీలకు వచ్చిన పథకమే వాళ్ళకు వచ్చింది, మిగతాలకు వచ్చిన పథకం వాళ్ళకు వచ్చింది. ప్రత్యేకించి ఏమీ రాలేదు. మరి మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రత్యేకించి మైనార్టీలకు ఏ పథకాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. మీరే చెప్పండి ఏమేమి పథకాలు ఉన్నాయో. మిగతా సంక్షేమ పథకాలు పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీ కేవలం మైనార్టీలకు ఇచ్చిన పథకాలు చెప్తుంది. దుల్హన్ పథకం ఉంది, అవునా? సంక్రాంతి కానుక ఉంది, అవునా? ఇంకా మౌజాలకి వాళ్ళకి శాలరీస్ ఇచ్చారు, గౌరవ వేతనాలు ఇచ్చారు, దుకాన్ మకాన్ ఇచ్చారు. ఇన్ని పథకాలు సంక్షేమ పథకాలు. రంజాన్ తోఫా, మసీదు మరమ్మతులకు కూడా నిధులు కేటాయించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేకమైన ప్రేమ ఉండాలంటే అదే కదా. అందరితో పాటు ఇచ్చే పథకాలు ఇస్తూ మేము వీళ్ళ మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాం అంటారు. ప్రత్యేకంగా ఇస్తేనే కదా మీ మీద ప్రత్యేకమైన ప్రేమ ఉన్నట్లు. అటువంటి ప్రత్యేకమైన పథకాలు ఏవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు పరచలే. ఇటువంటి ప్రత్యేకమైన పథకాలన్నీ కూడా అమలు పరిచిన పార్టీ ఏది? తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ, ఎప్పుడు బీజేపీలో అలయన్స్ లో ఉంటూ కూడా మైనార్టీల మీద ప్రత్యేకమైన ప్రేమ చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము మైనార్టీలు పక్షపాతం అని చెప్పుకుంటూ బీజేపీతో అక్రమ సంబంధంలో ఉంటూ నకిలీ హిందూ వేషాలు వేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. శారదా పీఠాంతరం తెలుసు, వాళ్ళని తెలుసు, వీళ్ళని తెలుసు. నకిలీ హిందూ వేషాలు వేసింది ఎవరు? ఆయన జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి ఎవరి పక్షపాతి కాదు, సొంతంగా ఆయన ఒక్కరికే పక్షపాతి. ఉంటే 3-4 పెద్ద పక్షపాతి, మిగతా ఎవరికి పక్షపాతి కాదు ఆయన. సోదరులారా బాగా గమనించండి. బీసీలకు కూడా 19 కులవృత్తులకు సంబంధించి పనిముట్లు పంపిణీ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్నో చేతి వృత్తుల వారికి స్వయం ఉపాధి వరకు రుణాలు ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 4,25,000 మందికి సబ్సిడీ రుణాలు ఇచ్చి వాళ్ళ కుటుంబ వృత్తులకు చేయూతలు ఇచ్చి కుటుంబాలు నిలబడి చేసేటట్టు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా వస్తుంది. చేనేత నేస్తామంటారు, ఇస్తున్నారు డబ్బులు. వృత్తికి ఇచ్చే డబ్బులు కుటుంబాన్ని నిలబడుతుంది, వ్యక్తికి ఇచ్చే డబ్బులు వైన్ షాప్ కి చేయుతాయి, అవునా లేదా? మొన్న ఒక ఆటో డ్రైవర్ మాట్లాడతారు, సార్ మాకు వాహనం అయితే 10,000 వస్తుంది సార్, 8,400 ఇన్సూరెన్స్ పోతుంది, ఒక 2,000 బండి ఎఫ్సీ చేయించుకోవడానికి ఉపయోగించుకోవాలా, 10,000 పడతానట్లే. ఎవరు ఇన్సూరెన్స్ చేయించుకోవడం లేదు సార్, ఎవరు ఎఫ్సీ చేయించుకోవడం లేదు. వైన్ షాప్ దగ్గర పోయేసి అందరూ 4-5 మంది వచ్చి పార్టీలు చేసుకుంటున్నారు సార్. ఈ పని చేసే బదులు ఇన్సూరెన్స్ చేయించలేదు సార్, మా బండికి ఇన్సూరెన్స్ చేయించేస్తే అయిపోతుంది కదా అని చెప్పి అట్లా చెయ్యరు. రహస్యం ఏమంటే ప్రభుత్వ ఖజానా నుంచి పథకం రూపంలో డబ్బు పేదవారింటికి చేరాలి. పేదవాడు దాన్ని వైన్ షాప్ లో ఖర్చు పెట్టాలా, అటు నుంచి డబ్బు అది రూపాయి రూట్ మ్యాప్ అది జరుగుతుంది. బాగా గమనించండి. మన ఇంట్లో జ్వరం వచ్చిన పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఇంటి ముందు ఐస్ క్రీమ్, ఎండాకాలం ఐస్ క్రీమ్ బండి వాడు వస్తాడు, మన పిల్లోడికి ఏమో జ్వరం వస్తుంటుంది, వాడు ఐస్ క్రీమ్ అని అడ్డం పట్టి ఏడుస్తాడు. కదిరి నియోజకవర్గం శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు. ఈ రోజున ఈ బీసీ సభ ఏ ఉద్దేశంగా పెట్టినా, ఏ ఉద్దేశం మేరకు పెట్టినారనేది బీసీ నాయకులు ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పుకుంటూ వచ్చినారు. 1983 నుంచి జెండా మోస్తున్న ప్రతి కార్యకర్త
2019 వరకు ఒక రాజకీయం చూశారు. 2019 తర్వాత తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఈ వైసీపీ నాయకులు మమ్మల్ని వెన్నపోటు కూడా కాదు, కత్తితో పోటు పొడిచినా కానీ పిడుగులు విడిచకుండా జెండా మోస్తున్న తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు జన్మంతా రుణపడి ఉండాల్సిందిగా టీడీపీ నాయకులుగా మేము మిమ్మల్ని చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ నాయకులు పెట్టుకున్న ఒకే ఒక పని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు హింసించడము, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లేకుండా చేయడము అదే పనిగా పెట్టుకున్నారు. అయినా కానీ వాళ్ళకి ధీటుగా సమాధానం ఇచ్చుకుంటూ వాళ్ళు వాళ్ళ అధికారం ఉన్నా మనకు అధికారం లేకపోయినా కానీ వాళ్ళకు సరిగా నిలబడిన కార్యకర్తలు మీరు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న 2024 మే 13వ తేదీ జరిగే ఎలక్షన్లలో కందుకుంట వెంకట ప్రసాద్ గారి గెలుపు ఎంత అవసరమో మన రాష్ట్రానికి, మన కాన్స్టిట్యూషన్ కి, చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసుకోవడం మనకి ఎంత అవసరమో అంతకన్నా ఎక్కువ అవసరము మనకు ఉంది. ఏంటంటే ఆ బాధలు పడినా మనము కాబట్టి మరీ ఇంకొకసారి కానీ వైసీపీ ప్రభుత్వం కానీ అధికారం వస్తే మనం ఇళ్లలో మనం ఉండలేము, మన ఆస్తులు మనం కాపాడుకోలేము. వాళ్ళకి ఈసారి ఉండేది మామూలు ఎవరో టిక్టాక్లు కూడా పెట్టినారు, కిడ్నీలు అమ్ముతున్నారు, కన్ను తీసేస్తున్నారు, ఖచ్చితంగా చేసి తీరుతారు ఈసారి. అటువంటి నాయకులు వైసీపీ నాయకులే. కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకోకుండా ప్రతి కార్యకర్త మనకు ఏరే పని కాదు. ఈ 40 రోజులు 39-40 రోజులు మనం కావాల్సిన చేయాల్సిన పని ఒకే ఒక పని. మనము మా ఇంటి పక్కన మా ఇంటి ముందర ఉండే వాళ్ళు మనం రోజు మాట్లాడుకుంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమము, అభివృద్ధి రెండు కళ్ళు మాదిరిగా చేసుకుని పోయిన మన జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి గురించి, వాళ్ళ పనితీరు గురించి మనం వాళ్ళకి వివరించుకుంటూ పోతే రాష్ట్రానికి మంచి జరుగుతుంది. మన కదిరిలో కూడా కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారి విజయం చాలా సులభమవుతుంది. అదేవిధంగా మన 1వ తేదీన వద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారిగా వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కదిలో ఎవరైనా వాదాలు ఏమైనా చేశారేమయ్యా, ఏమన్నా కానీ మీ ఊరికి ఇది ఇస్తాము, మీ ఊరికి ఇది చేస్తామని మన రోడ్డున మాట్లాడినారా? ఎందుకు మాట్లాడకుండా అంటే కదిరిలో కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారి పేరుని భయపడిపోయినాడేమో అర్థమవుతాను. నోరుగా ఇప్పుడు పోయినాడు. ఎందుకంటే అక్కడ ఉండేది ప్రసాద్ సింహం లాంటి వ్యక్తి కాబట్టి కనీసం మాట కానీ మాట్లాడుకోకుండా, ఒక్క మాట కానీ మిమ్మల్ని ఏం చెప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఒక్క మాట ఏమైనా మాట్లాడినారా? మీకు ఏమైనా ఒక హామీలు ఏమైనా ఇచ్చినారా? ఇవ్వలేదు. ఇప్పుడు కదిరిలో ఉన్న నాయకులు ఎమ్మెల్యే స్థాయి ఉన్న నాయకులు ఏమన్నా మిమ్మల్ని ఏమైనా కనీసం హామీ ఏమైనా ఇచ్చాడా? ఇవ్వలేదు. వాళ్ళకి అర్థమైతే మేము మోసపూరితంగా ఉంటాము, మాది మోసపూరితమైన విజయము, మా మోసపూరితమైన నాయకత్వము, కాబట్టి మేము మోసంపై గెలుస్తాము అంటాడు. ఆ మోసాన్ని తిప్పి కొట్టే శక్తి తెలుగుదేశం కార్యకర్తకు ఉంది, తెలుగుదేశం నాయకులకు ఉంది. కాబట్టి మీరందరూ ఈసారి 2024 జరిగే ఎలక్షన్లలో ప్రతి ఒక్కరు కూడా కన్ను మూసుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళు మళ్ళా మోసం చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ సిద్ధం సభకు అర్థము అదే, మేము మోసం చేసే సిద్ధంగా ఉన్నామనడానికి తప్ప మేము మీకు న్యాయం చేస్తామనడానికి వాళ్ళ సభ సిద్ధంగా లేరు. కాబట్టి వాళ్ళు మోసాన్ని తిప్పికొట్టే అవసరము నిజంగా చెప్పాలంటే కందుకుంట ప్రసాద్ అన్న గారి మన కాన్స్టిట్యూషన్ ఎంత అవసరమో తెలుగుదేశం విజయం ప్రతి కార్యకర్తకు చాలా అవసరం. మనము పడిన బాధలు, మనము పడిన ఇబ్బందులు, మన ఆస్తులు కానీ మనం చేసిన నష్టం కష్టము మనము వాళ్ళకి తిప్పి చూపించాలంటే మనం ఖచ్చితంగా గెలవాలంటే ఒక కసితో మనం పని చేయాలా. కందుకుంట వెంకట ప్రసాద్ అన్న గారికి మీ అందరి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని ఒకసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం కలిగించిన ప్రతి ఒక్కరికి నమస్కారం చేసుకుంటూ జై తెలుగుదేశం. కందుకుంట వెంకట ప్రసాద్ నాయకత్వం, కందుకుంట వెంకట ప్రసాద్ నాయకత్వం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్. ఒకటే కందుకుంట వెంకట ప్రసాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలా, మన మంత్రి అందుకోసం చదువుతామని చెప్పి తెలియజేసుకుంటూ
ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.